హాయ్ ఏంజల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా మిస్ అయ్యాను. చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను కదా, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. మీరందరూ బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు కానీ రేపు కానీ లైవ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న గివ్అవేస్ తీసుకోవాల్సింది ఉండింది కదా. సో అవి కొన్ని వీడియోస్కి గివ్అవేస్ తీసాను నేను ఆల్రెడీ, అది కూడా టెలికాస్ట్ చేస్తాను. ఎన్ని రోజులైతే నేనైతే చాలా మిస్ అయ్యానండి మిమ్మల్ని. ఇంకా రెగ్యులర్గా మీకు లైవ్స్ వస్తాయి, సో ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. లైవ్ కలెక్షన్ అయితే మాత్రం చూస్తూనే ఉండండి. సో ఎప్పుడైనా లైవ్ స్టార్ట్ చేస్తాను నేను, సో ఫాలో అవుతూ ఉండండి. సో ఛానల్ని అయితే సో ఖచ్చితంగా మంచి అప్డేట్స్, బెస్ట్ ప్రైజెస్లో కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో అన్ని ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకి లైవ్కి రాబోతున్నాను. సో అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వచ్చాను కానీ, సో బట్ లేట్గా లైవ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ రిలేటివ్స్ వచ్చారు. అందరూ వెళ్ళిపోయాకే స్టార్ట్ చేద్దాం, మధ్యలో ఎందుకనేసి ఆగిపోయి ఉన్నాను. సో ఇంకా ఫైనల్లీ ఈరోజు కానీ రేపు కానీ స్టార్ట్ చేస్తాను. సో అందరూ కూడా లైవ్ వస్తుంది సో త్వరలో, సో వెయిట్ చేస్తూ ఉండండి. సో బెస్ట్ కలెక్షన్స్తో మళ్ళీ మీకు ముందుకు వచ్చేస్తాను లైవ్లో. సో అప్పటి వరకు అయితే ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టాను మీకోసము. సో నేను ఎక్కడెక్కడ తిరిగాను ఊరికల్లాగా వీడియోస్ తీసినవి నేను మీకు కొంచెం పోస్ట్ చేశాను. ఇంకా పెడదాం అనుకున్నాను బట్ కుదరలేదు. సో అవన్నీ కూడా కుదిరితే చూపిస్తాను లైవ్స్లో. మీరైతే ప్రస్తుతానికి ఒక చిన్న గ్రీనరీ చాలా బాగా అనిపించింది నాకైతే. నేను వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. సో ఇదంతా కూడా బాగా అనిపించింది. సో మొత్తానికి ఒక లాంగ్ ట్రిప్, చాలా మైండ్ రిలీఫ్గా, హ్యాపీగా, ప్రశాంతంగా రీస్టార్ట్ అయితే అవుతుంది. సో రీస్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా చాలా కబుర్లు చెప్పుకోవాలి, మీతో చెప్పాలి. అవన్నీ కూడా లైవ్లో మనం డైరెక్ట్ మాట్లాడుకుందాము చక్కగా. నేను లైవ్కి వస్తాను మీతో కలవడానికి. మీరు కూడా సో రెడీగా ఉండండి. సో ఎప్పుడైనా వస్తాను. సో రిష్తా క్లిప్ అయితే పెట్టాను, ఒకటి చూడండి ఒకసారి. ఓకే, ఇది రిష్తా, మా అక్క వాళ్ళ పాప అన్నమాట. ఓకే, రిషి.